దబిడి దిబిడి దబిడి దిబిడి టెంకాయలు పగల కొట్టాలి. దబిడి దిబిడి దబిడి దిబిడి కొట్టినాక చెక్కు తీయాలి. సో రాబంధువులు ఏంటంటే సచిన తర్వాత వచ్చి పీక్క తింటారు. బంధువులు ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు పీక్క తింటారు అనమాట. ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచే అంటే ఇంత ప్రొఫెషనల్ షెఫ్లు కాదు, అన్నం చేసేది, కూరలు చేసేటివి, చట్నీలు చేసేది. అలా వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వివర్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే కోకోనట్ రైస్ ఇన్ మై స్టైల్. నా స్టైల్లో కోకోనట్ రైస్ అంటే కొబ్బరి అన్నం, కొబ్బరి ఫ్రైడ్ రైస్ లాగా అనమాట. కొబ్బరి పాలతో కాదు, కొబ్బరితో చేసే రైస్. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. సో ఆ రైస్ రెసిపీ మనం ఇవాళ చూసేద్దాం. సో ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలానే కొత్తగా ఒక హైప్ అయితే వచ్చేసింది కదా, దాన్ని కూడా క్లిక్ చేస్తే కొంచెం నా వీడియోస్ అనేవి పుష్ అవుతాయి అనమాట, పుష్ అవుతాయి అనమాట. సో చాలామందికి వెళ్తుంటుంది. సో ఇప్పుడు మనం ఈ కోకోనట్ రైస్ ఎందుకు చేస్తున్నామంటే మనకు ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ అంటే ఆఫ్లైన్ ఆర్డరు. వాళ్ళు రెగ్యులర్ తీసుకునే వాళ్ళకి వచ్చేసి కోకోనట్ రైస్ కావాలి అని అన్నారు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు చేసేస్తున్నా. ఇది జొమాటో ఆర్డర్ కాదు, ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ఆర్డర్ అనమాట. సో దానికి మెయిన్ మనకు కావాల్సింది కొబ్బరి, పచ్చి కొబ్బరి అనమాట. సో ఇది ఆల్రెడీ నేను ఒలిచిపెట్టాను. ఇప్పుడు దీన్ని ఒలవాలి. దీన్ని ఎట్లా ఒలుస్తానో చూడండి. చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు ఇది వచ్చేసి ఫుల్ చిప్ప కదా, ఇది మనం మామూలుగా సుత్తి లాంటిది అలాంటిది తీసుకోండి. నాకు సుత్తి కంటే ఇదే కంఫర్టబుల్. దీంతో ఎప్పుడు కొట్టి దంచి బాగా అలవాటు అనమాట. సో ఇప్పుడు దీంతో మనం ఈ కొబ్బరిని పగలగొడదాం. ఈ కొబ్బరి చిప్పని పగలగొడదాం. కొబ్బరిని కాదు, కొబ్బరి చిప్పల్ని పగలగొట్టేద్దాం. ఏమి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లుంటుందా, ఫస్ట్ ఈ సైడ్స్ అన్నది కొట్టుకుంటూ రావాలి. అంటే ఒకే పక్క కాకుండా కొంచెం అటుగా ఇటుగా, ఆటోమేటిక్గా చిప్ అన్నది చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరేం చాక్తోని గట్టిగా పడాల్సిన పని లేదు. ఇలా ఈ విధంగా కొట్టేటప్పుడు కొంచెం ఏళ్ళు భద్రంగా ఉండాలా. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది. దీంట్లో కొంచెం ఊరికే సైడ్లో చాకుతో అలా అంటే వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ చిప్ప లూజ్ అయిపోయింది, కొంచెం లైట్గా. ఇది ఇప్పుడు పగలగొట్టిన కొబ్బరి చిప్ప చూడండి. ఇది మన టెక్నిక్ అనమాట, సింపుల్ టెక్నిక్. సో ఏం లేదు, మనం ఏదైనా సుత్తి కానీ రాయి కానీ ఇలాంటి దాన్ని తీసుకొని పైన ఇలా కొడుతూ ఉంటే సైడ్ అంటే ఒకే సైడ్ కొట్టకుండా కొంచెం కొట్టి పక్కకు జరుపుతూ ఉంటే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అదే కొబ్బరి ఒలిచే టెక్నిక్. ఇప్పుడైతే దీనిపైన ఈ పైన చెక్కు ఉంటుంది కదా, చెక్కు తీసేసుకుందాం. కొబ్బరి ఇప్పుడు నేను ఒలుస్తాను. దబిడి దిబిడి టెంకాయలు పగల కొట్టాలి. దబిడి దిబిడి కొట్టినాక చెక్కు తీయాలి. చెక్కు తీసాక నీళ్ళల్లోనే వెయ్యాలి, కడగాలి. మనం వెరైటీగా ఉంటుంది కదా, పాటలు పాడుతూ ఉండాలి. అందరూ నన్ను అడుగుతుంటారు అనమాట, మీరు అలా ఎలాగా ఎంజాయ్ చేస్తూ వంట చేస్తుంటారు అంటే, లైక్ నాకు చిన్నప్పటి నుంచి కూడా వంట అంటే చాలా ఇష్టం అనమాట. నేను వంట చేయడం స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే నాకు 11 ఏళ్ళు ఉంటాయి. అప్పటి నుంచే నేను వంట చేస్తున్నా. 11-12 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచే అంటే ఇంత ప్రొఫెషనల్ షెఫ్లు కాదు, అన్నం చేసేది, కూరలు చేసేటివి, చట్నీలు చేసేది అలాంటివి చేస్తాను అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి మేము స్కూల్ నుంచి వస్తాం కదా, మాకు ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంకేం చేయాలి, లేనప్పుడు ఏం చేయాలంటే వండుకొని తినాలి. అప్పుడు ఇంకా కట్టెల పొయ్యి ఉండేది, కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్ అలా ఉండేదన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా అప్పుడు పెయింట్ పనులు ఒప్పందం చేసుకొని చేపిస్తూ ఉన్నారు. ఆ టైంలో అయితేనా నేనైతే ఇంకా శని ఆదివారాలు అయితే స్కూల్ లేనప్పుడు వాళ్ళకి భోజనాలు, వీళ్ళు వెళ్ళిపోతారు పొద్దున
కూలి వాళ్ళని తీసుకునేసి నేను వాళ్ళకు మధ్యాహ్నానికి భోజనాలు రెడీ చేసి పంపిస్తాను. మా నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇంత క్యారియర్లకి పప్పు చట్నీలు పెద్ద పెద్ద క్యారియర్లకి అప్పుడు నేను 6th క్లాస్లో కాదు ఇవన్నీ చేస్తా ఉన్నింది. 9th 10th ఆ టైంకి వచ్చేసరికి శని ఆదివారాలు మనకు అదే పని అనమాట. పొద్దున్నే అంతమందికి వండి పంపించాలా అంటే ఎప్పుడు లేదో అప్పుడప్పుడు మా అమ్మ టైం ఉన్నప్పుడు మా అమ్మ చేసేస్తాండ, టైం లేనప్పుడు నేనే చేసేస్తాంటి. పైగా మా ఇంటికి చుట్టాల రావిడి ఎక్కువ అప్పట్లో. ఇప్పుడు లేదు కానీ అప్పట్లో బాగా ఉండేది మా ఇంటికి చుట్టాల రావిడి. ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు కదా, అందుకే చుట్టాలు రారు. ఒకప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి బాగా చుట్టాలు వచ్చేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు బంధువులు రాబంధువులు ఒకటే అనమాట. సో రాబంధువులు ఏంటంటే సచిన తర్వాత వచ్చి పీక్క తింటారు, బంధువులు ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు పీక్క తింటారనమాట. సో వన్స్ మా దగ్గర డబ్బులు వెళ్ళిపోయినాక మా చుట్టాలు కూడా లేరు మా దగ్గర. ఇప్పుడు కొంచెం పర్లేదు ఉన్నామనేసరికి మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు. అదే లోకం తీరు. ఇక మేము లైట్ తీసేసుకున్నాం ఇక అంతే. ఇక డబ్బులు అంత డబ్బు పైసామే పరమాత్మ హే, ఇదం మూలం జగత్ ఇదం మూలం ధనం జగత్ అంటారు కదా. సో ఆ టైపు. ఇప్పుడు పైన చెక్కు తీసేసుకున్నాం కదా, ఈ వాటర్లో ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు దీన్ని సన్నగా తురిమేసుకుందాం. ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసి నెక్స్ట్ తర్వాత వీడియోలో వెళ్దాం. మళ్ళీ లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది. కొంతమంది ఏమో లెంగ్త్ పెట్టమంటున్నారు, ఏదో ఒకటి మాట్లాడమంటున్నారు. కొంతమంది ఏమో లెంగ్త్ ఎక్కువ ఉంది అంటున్నారు. సో నాకేంటంటే సరదాగా మీరు నాకు ఫ్యామిలీ లాగా అయిపోయారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో మన ఫ్యామిలీతో మనం ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది నాకు ఈ వంట చేస్తూ ఉంటే. నాకు వీడియో షూట్ చేస్తున్నట్టు ఉండదు, మీరు మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట. అందుకోసం నేను కొంచెం లెంగ్త్ ఎక్కువగానే పెట్టుకుంటా. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకొని చూస్తారు అంతే. కుకింగ్ వచ్చినప్పుడు మై చాయిస్, దేర్ వేసి అబ్బా మనం దాన్ని ఏమి ఇది చేయలేము. ఇప్పుడు నేను కూడా కొంతమంది వీడియోలు చూస్తా, నాకు నచ్చింది అనుకో, అసలు లైక్ నాకు నచ్చింది అనుకో వాళ్ళ ఛానల్ నేను ఫార్వర్డ్ చేయను, ఏం చేయను, లాస్ట్ వరకు పెట్టుకుంటుంది. గంట ఉండని, 2 గంటలు ఉండని, 3 గంటలు ఉండని, 2 నిమిషాలు ఉండని, అలాగా. సో ఇప్పుడు మనము కొబ్బరి అయితే తురిమేసుకున్నాం. మల్లెపూల లాంటి కొబ్బరి తెల్లగా ఉండదు కదా. దీన్ని చూస్తే నాకేం గుర్తొస్తుంది అంటే థర్మోకాల్ తురిమిది ఎట్టొస్తుంది అట్లా ఉంది. ఇప్పుడు మనం కొత్త పెనంలో చేద్దాం. కొత్త పెనంలో ఇది కొత్తగా మొన్న పోయినప్పుడు అదే నేను కొత్తిమీర పచ్చడిది ఒకటి పెట్టాను కదా, ఆ ఫ్లాట్ పెనం ఒకటి, ఇదొకటి కొన్నా. ఇప్పుడు దీంట్లో చేద్దాం. ఈలోపు కెమెరా మనం అటు సైడ్ పెట్టేసుకోవాలిగా, కెమెరా పక్క దూర్చేద్దాం. ఈ కెమెరా సెట్టింగ్ తగలయ్యా. సో ఇప్పుడు మనం కొత్త పెనంలో కోకోనట్ రైస్ చేద్దాం. ముందుగా దీనికోసం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా శనగగింజలు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు అంటే కొంచెం హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి. వీటితో పాటు కొంచెం పావు చెంచా ఆవాలు, అలానే పావు చెంచా జీలకర్ర, ఒక 5 నుంచి 10 నల్ల మిరియాలు వేసేసుకొని వేపుకోవాలి. సో మనకి ఎక్కువ అవసరం లేదు, ఇవి ఏమంటారు ఈ గింజలన్నీ వేగేంత వరకు అనమాట. పప్పులు, శనగపప్పులు అవి వేగాలి. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. మనకి ఆల్రెడీ శనగగింజలు ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక మీడియం సైజు ఆనియన్ అనమాట. ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. వేసేసుకొని వేపేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేపుకోవాలి. ఇది ఐరన్ పెనము ప్లస్ ఇది చాలా వెయిట్ ఉంటుంది కదా, కొంచెం మనకి హీట్ త్వరగా వస్తుంది. సో మనకి ఇది ఆల్మోస్ట్ ఎర్రగడ్డలు అన్నది కొంచెం సుమారుగా వేగిన తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలు, మళ్ళీ నేను సగం కట్ చేసినాను.
కారం ఉంటే 2 వేసుకోండి, కారం లేకపోతే 3 వేసుకోండి. దాని తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి అన్నమాట. ఇలా వేసుకొని బాగా వేపుకోండి. సో మనకి ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, వాటితో పాటు 1 నుంచి 2 రెమ్మల కరివేపాకు, 1 రెమ్మ వేసాను, 1 రెమ్మ అనుకోండి. తర్వాత ఇవి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. ఇది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు కొబ్బరి, సన్నగా తరిగిన కొబ్బరి తురుము వేసేసుకొని కొబ్బరి బాగా వేగిపోయేంత వరకు వేపుకోండి. కొబ్బరి బాగా ఫ్రై అయిపోవాలండి, మనకి ఎర్రగా అయిపోతుంది. నేను ఇటువంటి రైసుల కోసమే ఈ పెనం తెచ్చుకున్నా. నాకు చాలా కంఫర్ట్ ఉందన్నమాట. ఇది ఐరన్ది కదా, చాలా కంఫర్ట్ ఉంది. సో నేను మ్యాక్సిమం ఉప్పు కారం అన్నది ఉప్పు అనేది టేస్ట్ చూడను, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే నాకు అందాజు తెలుసు కాబట్టి మ్యాక్సిమం నేను టేస్ట్లు చూడడం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే మనం ప్రొఫెషనల్, అంటే మన వంట మీద మనం నమ్మకం పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి నాకు డౌట్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నాకు కన్ఫ్యూజన్లో ఎక్కువ తక్కువ వేస్తానని భయంతో కొంచెం వేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే కప్పు కొబ్బరికి 1.5 కప్పు రైస్ అనమాట. మనం ఏదైతే కప్తో కొబ్బరి కొలత తీసుకున్నామో అదే కప్తో తీసుకోండి. ఇది 1.5 అనమాట, సరిపోతుంది. 1కి 1.5, 1కి కొబ్బరి వేగిపోయిన తర్వాత 1కి 1.5 కొలత రైస్ వేసేసుకొని బాగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోండి. నేను ఉప్పు అంత కొంచెం వేస్తాను, సరిపోతుందని అనుకోవచ్చు. ఎందుకంటే నేను రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తాను అనమాట. అంటే మా సైడు అన్నంలో ఉప్పు వేస్తాము, కొంతమంది రైస్లో ఉప్పు వేయరు కదా. మేము మా రాయలసీమ సైడు అన్నంలో ఉప్పు వేసుకొని ఉడకబెడతాం అనమాట రైస్ని. అలా లేకపోతే తినలేము. బాగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా అన్నం అంతా కలిసేటట్టు వేపుకోండి. 1-2 నిమిషాలు దీన్ని బాగా టోస్ట్ చేసుకోండి. అంతే, మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మీకు ఈ ఆకు ఏమన్నా ఐడియా ఉందా? ఢిల్లీ లీవ్స్ అంటారు, సన్నగా గడ్డిలాగా ఉంటుంది. సో ఈ ఆకును తురిమేసి వేసుకోండి. తురిమి కాదు, తరిగి వేసుకోవాలా. అది తురిమేకి అవ్వదు, బిగినర్స్ మిస్టేక్ అనమాట. సన్నగా తరిగేసుకొని వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. మీకు ఆప్షనల్ కొత్తిమీర వేసుకోవచ్చు. నాకు ఈ ఆకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను తెచ్చుకుంటాను, ఇవన్నీ రెడీగా పెట్టుకుంటా. ఆకు అవైలబుల్ ఉంది కాబట్టి సన్నగా తరిగిన ఢిల్లీ లీవ్స్ ఏమంటారు, వీటి పేరు తెలుగులో ఏమంటారు కనుక్కొని చెప్తాను. వాటిని తరిగేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మీకు ఇది లేదు అంటే కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర ఆప్షన్ అనమాట. ఇది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి ట్రై చేయండి, మీకు దొరికితే ఈ ఆకు ట్రై చేయండి. మామూలుగా ఆకులు అమ్మే చోట వాళ్ళ దగ్గర ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. వీటిని ఏమంటారు, ఢిల్లీ లీవ్స్ ఏదో అంటారు. అంతే, మన వేడి కొబ్బరి రైస్ రెడీ, మన కోకోనట్ రైస్ రెడీ. సో మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేద్దాము. నేను ఈ కవర్లో ఇస్తాను, ఎందుకంటే ఆఫ్లైన్ ఆర్డర్ కాబట్టి. ఇది నాకు తెలిసినంత వరకు మీకు 500 mlకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఇటో అటో అయితే మిగిలితే మీరు తినేయండి అంతే. సో దీని ప్రైస్ వచ్చేసి మనము ఆఫ్లైన్లో నేను ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు, 60 రూపీస్కి ఇస్తున్నా ఆఫ్లైన్లో. ఆన్లైన్లో అయితే నేను పెట్టాలనుకున్నా, ఇంకా ప్రస్తుతానికి పెట్టలేదు. ఒకవేళ పెడితే నేను 150 పెడదామని చూస్తున్నా, ఎందుకంటే జీడిపప్పు అవన్నీ కూడా వేస్తాం కాబట్టి. సో ఆఫ్లైన్ ఆర్డర్ కదా, సో నేను ఇటువంటి కవర్లో ఇస్తాను, ట్రాన్స్పరెంట్. వాళ్ళే ఇక్కడే ఒక్క నిమిషంలో అనమాట. సో దీంతో పాటు వాళ్ళు శాండ్విచ్ కూడా అడిగారు, అది బాక్స్లో పెట్టిస్తాను, మళ్ళీ నాకు పంపించేస్తారనమాట. బాయ్. సో ఇవి ఇచ్చేసేయాలి.
సో ఇది ఇవాళ మన వీడియో. సో దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం చూసి కామెంట్ పెట్టమాకండి, ఎందుకంటే కిచెన్ రన్నింగ్ నడుస్తుంది కాబట్టి మెస్సీగానే ఉంటుంది. దానికి తోడు నాకు ఇప్పుడు ఆర్డర్ కూడా ఉంది చూడండి. ఓకే, బాయ్ బాయ్. అది ఇవాళ వీడియో.